పాస్టర్ గారి హాస్పిటల్ వరకు కూడా చూడండి. ముఖ్యంగా అయితే పాస్టర్ గారి మరొకసారి వాళ్ళు ఎందుకంటే నేను చెప్తున్నాను, పాస్టర్ గారు ఆ రోజు స్టేషన్లో మాట్లాడకపోతే అసలు ఆ రోజైతే నాకు చాలా కంగారు. భీష్ములనే కాదు, ఆనంద్ వచ్చాడు. ఆనంద్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉండే మధ్యాహ్నం శనివారం మధ్యాహ్నం వచ్చి చూసి వదిన ఇక్కడ ఉండకూడదు, గవర్నమెంట్ హాస్పిటల్ ఏం పట్టించుకోండి, తలకు తగిలింది అన్నారు. అన్నీ చూస్తే అలా ఉంది, అర్జెంటుగా ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకెళ్ళిపోవచ్చు అని అనగానే సరే అయితే ఆనంద్ ఆర్ఎస్సీ కార్డు మీద అయితే చూద్దాము అంటే సరే అన్నాను. మాట్లాడి ఇంకెంటనే ఇంప్రెల్ హాస్పిటల్లో పెట్టారండి. రాజు ఇంకా వీళ్ళందరూ ఫోన్ ద్వారా అయితే నా దాకైతే ఒక్క మార్క్ కూడా రాలేదు. ఇంకా ఆనంద జాయిన్ చేశారు. దేవుని ప్రేమను బట్టి అప్పుడు ఎక్కడో వదినాలు ఆ ఫ్యామిలీ మాతో ఉన్నారు. ఆ రోజు హాస్పిటల్లో నేను ఒక్కదాన్ని అయితే చూసుకోకుండా అసలు నా వల్ల అయితే అవ్వదు. నేను ఇంటికి మేడం వాళ్ళ కోసం డబ్బుల కోసమని ఇంటికి వచ్చాను. ప్రతి క్షణము తిరిగి హాస్పిటల్ బిల్లు కానివ్వండి ప్రతిదీ ఆ ఎక్కడో చూసుకున్నారు. డబ్బులు తేవడం కొంత అయితే హాస్పిటల్ పైన కిందకి తిరిగి ప్రతిదీ చూసుకోవడం, మనుషులు చూసుకోవడం ఎలాగుందని మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పడం, ప్రతిదీ వాళ్ళు నాకు చెప్పేవారు. నేను డబ్బులు కలిగి తిరిగేదాన్ని. నాకు ఎంతో సపోర్ట్గా ఇచ్చారు అందరు, ప్రతి ఒక్కరు. నా ఇంట్లో కూడా ఎవరు రాలేదు. సంఘం అంటే నాకు ఎంతో ఫోన్లు అంటే ప్రతిదీ డబ్బుల విషయంలో కూడా నాకు ఎంతో సహాయంగా ఉంది. దేవతకి నేనేమి తీర్చుకున్నాను. ఆ రోజు నా చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. మా ఆయన నాకు ఇచ్చి 14 ఇంట్లో ఉంటే అవి తీసుకున్నాను. నేను ఫోన్ చేయగలను మేడం, నాకు కొత్త పని మార్చి చేసే కాడ నేను 15,000 తెచ్చాను. తర్వాత నేను రోజు నాకు తెలిసిన దగ్గర 5,000 2,000 అలాగే ఫోన్పే ద్వారాగా నేను డబ్బులు కొట్టించుకున్నాను. ఒక బిల్లు ఒక అమౌంట్ కట్టకపోతే అప్పటికి ఇంకా చేసేవారే కాదు. ఎంతో టెన్షన్ వచ్చేసి నేను ఎప్పుడు ఆ టెన్షన్ పడ్డాను. ఎప్పుడు నాకు ఆయన మాకు ఏదైనా వస్తే ఆయన చూసుకుని ఆయనకి ఏదైనా వస్తే ఎప్పుడు ఈ సిచ్యువేషన్ మాకు రాలేదు. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కానీ నాకు తోబుట్లు కానీ ఇంట్లో కానీ నాకు బయట వాళ్ళు నా సంఘం అందరూ చేశారు. ప్రతి ఒక్కరికి నేను మనం చెప్తుంది. ప్రజలు ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. ఈ రోజు వరకు ఇంట్లో ఇబ్బందులు ఉన్నా లేకపోతే ఎంతైనా డబ్బులు కావాలని మా ఇంటికి వాళ్ళు ప్రతి ఒక్కరు అది సహాయం కూడా చేస్తారు. ఆ సహాయం వల్ల నేను ఇంట్లో కూడా నేను ఖర్చు పెట్టుకోవడం, హాస్పిటల్ బిల్లు కట్టడం ప్రతి ఒక్కరికి నాకు ఇచ్చారు. ప్రతి ఒక్కరు నేను మర్చిపోయాను. పాస్టర్ అయ్యారు వాట్సాప్లో కూడా చూసి మా ఇంటికి పరిగెత్తకు కూడా వచ్చారు. మా వదిన కోసం ఎన్ని రోజులు మా వదిన ఇప్పుడు వచ్చి రాలేదు, ఫోన్ కూడా చేయలేదు. ప్రతి ఒక్కరు నాకు ఎంతో సహాయంగా ఎంతో సపోర్ట్గా ఉన్నారు. దేవత దేవుడు అదే నా భర్తని ఇలా సజీవులుగా ఉంచండి దేవుడి కృప. అది పిల్లడు కూడా ఏం జరగలేదు, అది దేవుడి కృప. అది ఎంతో దేవుడు నాకు కుటుంబం పట్ల ఎంతో సాగుదల ఇచ్చాడు. అది పోలీస్ స్టేషన్లో కూడా బండి అవును. ఇంకా వాళ్ళకి అమౌంట్ కట్టాలి. మీకు వాళ్ళకైతే 6 నెలలు శిక్ష అయితే మాకు 6 సంవత్సరాల శిక్ష అని చెప్పినప్పుడు నాకు కళ్ళు తిరిగిపోయింది. పాస్టర్ గారి మీద అలా కొడుకుండిపోయింది, కళ్ళు తిరిగిపోయి ఆనంద్ ఫోన్ ద్వారా వీళ్ళు ఎవరెవరో వచ్చి ఇంకా వాళ్ళ మాట్లాడి సెటిల్మెంట్ చేసేదాకా కూడా నాకు స్పృహ లేదు. ఎప్పుడైతే కేసు సంతకం పెట్టి కేసు కొట్టేశారో ఆనంద్ పాస్టర్ గారు మేము నలుగురు వెళ్ళాం మా రూమ్కి. ఎప్పుడైతే కేసు కొట్టారో అప్పుడు నా ప్రాణం తేలిపోయింది. ఎందుకంటే ఈయనకి నేను హాస్పిటల్ నుండి అమౌంట్ కట్టలేక నేను తీసుకొచ్చేసాను. ఇంకా ఒక రోజు ఆ రోజు కూడా ఉంచమన్నారు. నేను ఇంకా హాస్పిటల్ బిల్లు కట్టలేము, రికమెండేషన్ ద్వారా కాదు, ఇంకా ఎవరు కాదు నా కోసం మా కుటుంబం కోసం ఎంతో సపోర్ట్గా నిలబడ్డారు. ఎన్నో ఫోన్ కాళ్ళు. ఆ రోజు నేను అసలు ఊహించలేదు అసలు అలా జరుగుతుంది. మా వల్ల అయితే ఏది కాదు, మేమైతే నా ఒక్కదాని వల్ల అయితే అసలు ఏది కాదు. నా భర్త అలా పడుకుని అంటే సంఘం అంతా దేవుని ప్రేమను బట్టి నేను ఈ రోజు ఇలా సాక్షి చెప్పుకున్నాను. ఆ దేవుని కృప. అది మీరందరూ నా మీద నా కుటుంబం మీద చూపించే ప్రేమను బట్టి
దేవుని ప్రేమ అది. మీరే సాక్ష్యం చెప్పిన నా దేవుని కృప. నా కుటుంబ సంబంధం వల్ల తీయదు కాదు. నా అన్నీ అయితే ఇప్పుడు వచ్చి ఫోన్ కూడా చేయదు జరగకుందనేసి ఎప్పుడు నేను నా అన్నీ అనుకుంటూ ఉండేదాన్ని. అలాంటిది వాళ్ళు పట్టించుకోపోయినా సరే మా అన్నీ మీరు ఎక్కువగా ఆత్మహత్యగా వెళ్ళిపోయి ఉన్నది నాకు అన్నయ్య ఒక్కడే కదా అనేసి కాబట్టి ఏదైనా మా అన్నీ కోసం ముందుగా వెళ్ళిపోయేదాన్ని. అలాంటిది నువ్వు నా బతుకలా చేరేది ఇప్పుడు వచ్చి ఫోన్ కూడా చేయలేదు. మీరేమైనా ఫోన్ చేస్తాను ఏమైనా డబ్బులు అడుగుతానేమో అనేసి ప్రతి యాక్షన్ జరిగిన ఆ రోజు నైట్ నుండి సంఘం అంతా పాస్టర్ గారు ప్రతిరోజు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి పరమేశ్వరుని నుంచి వాక్యం చదివి మమ్మల్ని అంతా ధైర్యపరిచారు. ప్రతి ఒక్కరు కూడా మాకు ఎలా ఉంది ప్రతిరోజు ఈ రోజు మొదలు ప్రతిరోజు కూడా ఎంతో మంది వచ్చారు నా భర్తను పలకరించారు. ఆయన ఇంటికి లేకపోయినా సరే ప్రతిరోజు ఎవరో వచ్చేది మంది పలకరించి వెళ్ళేవారు. కానీ నా ఇంట్లో వాళ్ళు మట్టికి అసలు వచ్చి మరి ఈ రోజు అసలు కూడికి నమ్మ ప్రశాంతి కోసం పెట్టుకుందాము. చిన్న ఫంక్షన్ కింద పెట్టి అంత గ్రాండ్గా కూర్చో నా సంఘస్థితి పెట్టుకున్నాను. పాస్టర్ గారితో కూడా గడియేలాగా ఈ రోజు నా భర్త కోసం నా పెట్టుకు కోసం ఇలా సజ్జుడుగా ఉంచినందుకు ఈ రోజు ఈ కూడి కట్టుకుంటున్నాను. దేవత దగ్గరికి నేనేమి చూడడం తీర్చుకోవాలి. మీరందరూ నా కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నారు. ఇంకా చేయమని మేము ఎటు తొట్టులు పోకూడదు. రక్త సంబంధం కోసం కాదు కానీ దేవుడి కోసం నిలబడేవారుగా అటువంటి మేము ఇంకా దేవుళ్ళ పరిమితికి ఎదిగేవారు ప్రార్థన చేస్తున్నారు. చేయమని వేడుకుంటున్నాను. అలాగే ప్రతి ఇబ్బందుల నుండి ఎన్నో టెన్షన్స్ నుండి కూడా దేవుడు తెప్పించాడు. ప్రతి వాటిలోని కూడా దేవుడు మమ్మల్ని ఎంతో పోషించుకున్నాడు. అని చెయ్యి తగ్గేలాగా జ్వరం చలి జరుగుతుంది. ఇంకా నైట్ అయితే వచ్చాను నేను అయితే తన కోసం ప్రార్థన చేయండి. పిల్లలిద్దరు కూడా నేను దేవుడు వాక్యం చదవాలని వాళ్ళిద్దరు కూడా భయభక్తులు కానీ దేవుడి సన్నిధానానికి ఎదగాలని వాళ్ళిద్దరే కాదు మేము కూడా దేవుడి సన్నిధానానికి ఎదగాలని మీరు అందరూ ప్రార్థన చేస్తున్నాం. ఇంకా చేయమని పెట్టుకుంటున్నాం. నా చిన్నకైతే ఇంటికి వెళ్ళి ఇక్కడ నుండి మా ఇంటికి వెళ్ళి రెండో రోజునే ఇంట్లోనూ మరి పొలం కాడికి వెళ్ళినప్పుడు కాలు చేసి పడిపోయిందంటే చెయ్యి అంతా వాసిపోయింది. ఎక్కడికి పనికి వెళ్ళట్లేదు. మా పెద్దకి ఇక్కడ నుండి ఎప్పుడైతే వెళ్ళిందో ఆ రోజు వెళ్ళిన రోజు నుండి మా పెద్ద బావకి లో బీపీ డౌన్ అయిపోయి హాస్పిటల్లో చేర్చారంట. మా బావాల కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి. మా అమ్మకు కూడా ఒంట్లో పోలేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి కుటుంబంలో బలహీనత వాళ్ళందరి కోసం కూడా ప్రార్థన చేయండి. మా అక్క మొన్న ఆదివారం చర్చికి వెళ్ళింది అనేసి ఎవరో చెప్పారంటే మా బాబు దేవుడిని తిట్టు మా అక్కని కొడతా ఉంటుంది. అక్క చిన్న అక్కల కుటుంబం కోసం ప్రార్థన చేయండి. అలాగే నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరికి చిన్న సాక్ష్యం చెప్తాను.